కోపం ఇది మానవునికి సహజంగా వస్తూ ఉంటుంది. ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి కోపపడతాడు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితులను బట్టి మనిషికి కోపం వస్తుంది. ఎందుకు మీకు కోపం వస్తుంది? ఎందుకు మీరు కోపపడుతున్నారు? మీకు కోపం రావడానికి కారణం ఏంటి? దేవుని కుమారుడైనటువంటి నీవు కోపపడడం ఏంటి అని మనం కోపం ఎందుకు వస్తుంది అని మనం ఆలోచిస్తే, ఎందుకు వస్తుంది అంటే వస్తుంది అని చెప్తారు. ఎందుకు వస్తుంది అంటే నేను కోపిష్టిని అంటారు. పాపిష్టిని అని ఒప్పుకోకపోయినా రెడ్ హ్యాండెడ్గా ఈయన పెద్ద కోపిష్టండి అంటారు. కోపం పాపం కాదు. కోపం పాపం కాదు. పాపం కానప్పుడు కోపపడవచ్చు. మళ్ళీ చెప్తాను, కోపం పాపం కాదు. కోపము పాపమేనా? ఏమైనా బాగుందా? ఎవరైనా నువ్వు మధ్యలో అలా తిరుగుతున్నావు అన్నాను అనుకో, పాపమా? కాదండి, అది కోపము పాపము కాదు. కోపం ఎందుకు ఈ కోపం వస్తుంది మీకు అంటే, ఇది దేవునికి ఉంది గనుక మీకు వస్తుంది. దేవునికి కోపం ఉంది. ఆయనకు ఏ సమయంలో వస్తుందో ఆయన దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? కీర్తన గ్రంథము ప్రతిదినము కోపపడు దేవుడు 7వ అధ్యాయమా 7:11. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనము. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన ప్రతిదినం కోపపడతాడు. అలాగని పాపం చేస్తున్నాడా? కోపపడుడి కానీ పాపం చేయకుడి. దేవుడు ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయనకు కోపం ఉంది, అది ఆత్మకుంది. కోపము అతని ఆత్మకుంది. తన పోలిక చెప్పున తన స్వరూపమందు నరుని సృజించెను గనుక నరునిలోనికి కోపం వచ్చింది. ఇది దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఆయనకు కోపం ఉంది గనుక నీకు కోపం వచ్చింది. ఈ కోపం వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో మనకు కోపం వచ్చినప్పుడు మనం గట్టిగా మాట్లాడతాం, గట్టిగా తిట్టేస్తాం. ఆ కోపంలో ఏవేవో అనేస్తాం. ఎదుటి మనిషి హృదయం గాయపడి, ఇంతకాలం ఇతని దగ్గరకు నేను ఉంటే ఇంత గట్టిగా తిట్టాడంటే ఇంక ఇతని దగ్గర ఉండకూడదు అని వెళ్ళిపోతారు. అంతే కదండి, అంతే కదా. నడిపిస్తున్నటువంటి నాయకుడికి కోపం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని మీరు పిచ్చెక్కించేస్తుంటారు. ఆయన చెప్పింది మీరు చేయరు. మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు అంతే. పరమానందయ్య శిష్యుల కంటే టాప్లో ఉంటారు. మేము చెప్పింది ఒకటి, వాడు చేసేది ఒకటి.
అప్పుడు మనం ఏం చేస్తామంటే కోపం పడతాం. ఈ కోపానికి వాళ్ళు మనసులో పెట్టుకొని, చూడండి ఎంత పని చేసినా ఇతను నా మీద కోపపడ్డాడు చూసారా, రే ఏమన్నారా, ఆహా నీకు అయిందా ఈరోజు పెళ్ళి. ఇలాగేమైపోతామంటే మనం, ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఒక దైవ సేవకుడు, ఒక నాయకుడు కోపపడగానే ఆ కోపానికి మనం ఏమవుతామంటే హృదయాన్ని గాయం చేసుకుంటాం. ఇలా ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి హృదయం కోపము వలన గాయమవుతుందన్న సంగతి తెలుసుకున్నటువంటి దేవుడు ఆయన సీక్రెట్ ఒకటి బైబిల్లో ఆయన విడుదల చేశాడు. అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాశాడో ఒకసారి మనం చూడాలండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ఎంత బాగా రాశారు చూసారా తెలుగు బైబిల్. నేను కోపముతో ప్రమాణము చేసినట్టు. ఎలా ప్రమాణం చేసేటట? కోపంతో నేను ప్రమాణం చేశానది. నేను ఆ మాట ఎందుకన్నానో తెలుసా? దేవుడు అంటున్నాడు, నేను ఆ మాట ఎందుకన్నానో తెలుసా? వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని నేను కోపంతో అనేశాను. ఏం రాశాడు చూడండి ఆయన. ఇది కోపంతో అన్నాను. ఉపేంద్ర అప్పుడప్పుడు చిన్న కోపం పడుతుంటాడు వాళ్ళ మీద. ఎందుకు అది జరుగుతుంది? ఇంక మా జైశాలి గారు అంటే ఇంక చెప్పనవసరం లేదు, అందరికంటే టాపు. ఆయనకి కోపం ఎక్కువే. ఆయన కోపంలో చాలా మాట్లాడేస్తుంటారు. నాకు తెలుసు ఈయన ఇప్పుడు ఇలాగ అంటారు కానీ తర్వాత ఇతను మర్చిపోతారు. ఈయన ఇప్పుడు ఈ మాట అన్నా అది నాకు తెలుసు, అది దేవుడికి తెలుసు. బైబిల్ తెలిసిన వాడికే తెలిసిది. అంతేనా? ప్రసన్నబాబు ఆ తండ్రితో విభేదించి చిన్న ప్రాబ్లం జరిగింది. ఆయన అనకూడనివి నెట్లో అనేశారు. ఎందుకన్నారు? అన్ని మాటలు అని మళ్ళీ కలిసిపోయేసరికి ఏమీ లేదు. ఇదేంటండి అన్ని మాటలు అన్నారు, మళ్ళీ ఏంటండి ఇంత సైలెంట్ అయిపోయారని నువ్వు అనుకుంటున్నావు. అది కోపంతో అన్నారు. ఇది సబ్జెక్టు. బాగా ఆలోచించాలి. ఇది కోపంతో. అప్పుడప్పుడు మేము మా పిల్లల్ని ఏదో అనేస్తాం, అరే నేను కోపంలో అన్నాను రా, సారీ రా. నేను సారీ చెప్పినా వాడి మనసు గాయంలోనే ఉంటుంది. ఎందుకంటే వాడు ఆ మాటకు అప్సెట్ అయిపోయాడు. ఎందుకు అలాగ అవుతున్నారు అంటే మనిషి, ఇది మానవ నైజం, మానవ సహజం. ఇది మానవుడిగా నువ్వు ఉన్నంత కాలము, దేవుని జ్ఞానము తెలియనంత కాలము నువ్వు ఎదుటి వ్యక్తి అన్న మాటలను పట్టించుకుంటావు. నేను అసలు పట్టించుకోను. ఎందుకు పట్టించుకోవాలి? ఏదో అన్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతుంటారు, తిడుతుంటారు, బెత్తంతో కొట్టేస్తుంటారు, మోకాళ్ళు వేయమంటారు, రకరకాలుగా వాళ్ళకి శిక్షలు వేస్తుంటారు. అది శిక్షణ. అదేంటది? శిక్షణ. అందుకే ఈ జైశాలి గారు నాకు ఒక మాట చెప్పారు. మనిషి చేసిన నేరానికి మనిషికి చెరసాలలో తీసుకొని వెళ్ళిపోతారు,
ఆ చెరసాల ఏం కావాలంటే వీడికి పాఠశాల కావాలి అన్నారు 1990లో. నేటికి 32 సంవత్సరాలు. ప్రతి చెరసాల ఏమైపోవాలి? పాఠశాల. వాడు ఎందుకు హత్య చేశాడు? వాడెందుకు నేరం చేశాడు? వాడిలో ఆ ప్రవర్తన ఎందుకు వచ్చింది? వీడు ఇలా మారిపోవడానికి సరి అయినటువంటి పాఠం వాడు నేర్చుకోలేదు గనుక, ఎవరు చెప్పలేదు గనుక వాడు అలా చేశాడు. అంటే చెరసాల పాఠశాల కావాలి, శిక్షణ కావాలి. శిక్ష ఏమవ్వాలి? శిక్షణ. మనం ఎదుటి వ్యక్తిని కోపంతో ఒక మాట అంటున్నాం అంటే అతనికి శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ. కొన్ని కోపంలో అనేసిన తర్వాత నేను అనవసరంగా అన్నానని మనకు తెలుసు, కానీ బయటికి మాత్రం మనం చెప్పం. మనం ఎందుకులే మళ్ళీ వాడికి అనవసరంగా లూజ్ అవ్వాలని. దేవుడు కూడా అంటున్నాడు, నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని ఆ రోజు ఇశ్రాయేలీలతో చెప్పాను కదా. నేను కోపంతో ప్రమాణం చేశాను. ఎప్పుడో ఈ ఇశ్రాయేలీలకు కోపంతో అన్న మాటను సర్వసత్యంలో క్రొత్త నిబంధనలో ఆయన వివరణిస్తున్నాడు. అన్నది ఎప్పుడు, మళ్ళీ క్రొత్త నిబంధనలో చెబుతున్నది ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు తేడా ఉందో చూసారా? కారణం, నేను కోపంతో అనేశాను నా మాట. నేను కోపంలో ఆ మాట అనేసి వాళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని అనేశాను. దేవుడు కోపం ఉండదా? కోపంలో ఒక మాట అనకూడదా? కోపంలో దేవుడు ఒక మాట అనే అధికారం దేవుడికి ఉన్నా, దేవుడు అంటున్నాడు, నేను కోపంతో ప్రమాణం చేశాను, నేను కోపంలో అన్నాను, ఏదో నేను అలా అనేశాను. చూసారండి, అలాగుంది. కోపంతో రిలరా కోపం వస్తుంది. ఆ కోపాన్ని చల్లార్చాలి. ఆ రోజు ఇశ్రాయేలీల మీద దేవుడు కోపం పడ్డాడు. ఏమంటున్నాడో చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 7, 8, 9, 10. నిర్గమకాండము 32వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి. చూడండి ఎలాగుందో చూడండి. ఇగో ఈ 5గురిని నువ్వే రప్పించావు అంటున్నాడు ఆయన. ఇంతకు రప్పించింది ఎవరు? చూసారు ఆయన, నీవే మోసే, నువ్వే కదా రప్పించావు. నేను రప్పించేటండి ప్రభు, మీరే కదా రప్పించారు. వాళ్ళు విడిపిస్తామన్నారన్న మాట కానీ మోసే కానీ అన్నాడు అనుకోండి, ఇంకా కోపం వచ్చేస్తుంది. ఆయన కోపం మీద కొన్ని మాటలు అన్నప్పుడు మనం ఏమనుకోవాలి? ఆయన అంటున్నారు, మనం ఏమనకూడదు, నోరు మూసుకోవాలనుకొని ఊరుకోవాలి. ఇది సబ్జెక్ట్. అక్కడ ఏమంటుండే, అక్కడ ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఇదేంటండి, నేను రప్పించిన నా ప్రజలు అనాలా? నువ్వు రప్పించేవేటి? కోపంలో అంటున్న మాటలు ఇవి. ఐగుప్తులో నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయిరి. నేను నియమించినటువంటి త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకున్నారు, దానికి సాగిలపడ్డారు, బలులర్పించారు. ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి
నిన్నునిగో మనల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకుంటే దేవుడు కోప్పడ్డా. ఆయనకి కోపం ఉంది. వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేసిన దేవుడు అంటున్నాడు నేను కోపంతో అన్నాను. ఏం దేవుడు అండి, ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఆయన, ఏం మాట్లాడుతున్నాడండి ఆయన. మనుష్యులు మాట్లాడినట్టుగా. ఒక మనిషి సారీ అండి ఏదో అనేసాను కోపంలోని. చూడండి, దేవుడు అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆయనను నేను దేవుడు అని అనకనే కంటే ఆయన నా తండ్రి, ఆయన నా తండ్రి. మా నాన్న ఒక మాట అంటాడు, మా నాన్న నన్ను తిడతాడు, మా నాన్న నన్ను కొడతాడు, నన్ను శిక్షిస్తాడు. దేవుని మాటలు నీ తండ్రి అనేటట్లుగా మీరు ఆలోచించుకోవాలి. అంతేగాని ఈ ప్రసంగం అంతా నాకే, మరి నీకే. చాలాసార్లు ఏమంటారు, ఈ వేళ బాబు మొత్తం అంతా నీకే, మరి నీకే చెప్పాలేంటి? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు కోపంతో కొన్ని అంటాడు, కోపంతో ఆయన ప్రమాణం చేస్తాడు, కోపములో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ దేవుడు ఇక నేను జలప్రలయంతో అందరినీ కూడా నేను తుడిచేస్తాను. అమ్మో, కోపం వచ్చేసింది. కోపం వచ్చేస్తే, కోపంతో అనేస్తే, అలా అనేసినటువంటి దేవుడు యావత్తు ప్రపంచాన్ని నాశనం చేసేస్తాను అని అన్న దేవుడు ఏమన్నాడో తెలుసా? క్రొత్త నిబంధనలో 1 పేతురు 3:19 చూడండి. 1 పేతురు 3:19 దేవుని దీర్ఘశాంతము. మోషే దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెడుతుందట. దేవుడు అంటున్నాడు, నేను జలప్రళయంతో నాశనం చేసేస్తానని నోవహుతో చెప్పాను కదా, చెప్పింది చేసేస్తానని మీరు అనుకుంటున్నారా? నేను కోపంతో అనేశాను కనుక నేను మిమ్మల్ని చంపేస్తాను అనుకున్నారా? నేనేం చేశానో తెలుసా? అన్నాను కానీ ఇంకను దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాను. బాబా అనేసిన వాడు దీర్ఘశాంతుడు అయ్యాడట. అనేసి అన్నాను కానీ ఒకవేళ ఎవరైనా మారుతారేమో అని కనిపెడుతున్నాడు. ఇంకను ఎంత? ఇంకను అంటే ఎన్ని సంవత్సరాలు? నోవహు వయస్సు 500 సంవత్సరంలో ప్రత్యక్షమై జలప్రళయంతో నాశనం చేసేస్తానని చెప్పినటువంటి దేవుడు 500 సంవత్సరంలో ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఆదికాండంలో ఉంటుంది. ఆదికాండము 6వ అధ్యాయం 5వ అధ్యాయం ఎండింగ్ అనుకుంటాను. చూడండి, బైబిల్ లేదు నా దగ్గర. నోవహు వయస్సు యొక్క 500 లాస్ట్ అండి, 5వ అధ్యాయం లాస్ట్. ఇప్పుడు ఎక్కడది? 4 5 అది 5:32. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాఫెతును కనెను. అప్పుడు ఆయన, ఇగో ఈ తరములో నీవే నీతిమంతుడవై ఉన్నావు, మొత్తం వీళ్ళందరినీ నాశనం చేసేస్తానని 500 సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమై 600 సంవత్సరము ఫలానా నెలలో మహాగజ జలముల ఊటలన్నీ ఆ దినమందే వినబడెను. 7వ అధ్యాయం 11 నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున
ఆయన చెప్తున్నాడు, ఆయన 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున. ఎందుకు చెప్పాడు? ఎందుకు లెక్క చెప్పాడు? ఎందుకు డేట్ చెప్తున్నాడు? ఎందుకు ఎన్ని సంవత్సరాలు చెబుతున్నాడు? ఎందుకు అవి రాస్తున్నాడు తెలుసా? నేను అంతసేపు చూశాను, 100 సంవత్సరాలు చూశాను, 2వ నెల వరకు చూశాను, 17వ దినమున వరకు చూశాను. ఆయన ఎంతకాలం కోపపడ్డాడో, ఎంతకాలం ఎదురు చూశాడో ఇవన్నీ బైబిల్లో రాశాడు. బైబిల్ అంతా చదవాలి, బైబిల్ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు చెప్పాలి. బైబిల్ అంతా గుర్తుపెట్టుకో. ఎవరో ఏదో మాట అన్నారు, గుర్తుపెట్టుకోవా? ఎవరో తిట్టారనుకో, గుర్తుండిపోద్దండి, చాలా గుర్తుండిపోద్ది. సంవత్సరాలు చెరగదు, సంవత్సరాలుగా చచ్చిపోయినంత వరకు. మరి బైబిల్ ఎందుకు మర్చిపోయావు అంటే దాని మీద నువ్వు పెట్టిన మనసు ఈ బైబిల్ మీద లేదన్నమాట. అది నీ తప్పే, అది నీ తప్పు. నేను అలాగే అనుకుండేవాడిని. ఎవరో ఎప్పుడో ఏదో అంటే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఆ డైలాగ్ ఖచ్చితంగా కంటతా పెట్టి చెప్పినటువంటి నీవు బైబిల్ ఎందుకు గుర్తుపెట్టుకోవు అని అనుకునేవాడిని. ఛా అని వదిలేసేవాడిని. అయితే నేను తప్పు చేస్తున్నానని. పిల్లరా, దేవుడు కోపముతో ప్రమాణం చేశాడు. కోపముతో అన్న ఆయన ఇంకను కనిపెట్టుచుండగా, ఇంకా కనిపెడుతున్నాడట, వస్తారేమో అని. ఆ మాట ఎందుకు రాశాడో తెలుసా? ఇప్పుడు నీకోసం అంతే. నువ్వు తప్పు చేసినా, నువ్వు రాకపోయినా, ఆరాధన మానేసినా, నువ్వు ఏదో పనుల్లో చిక్కుకుపోయి ఎందులోనూ ఉండిపోయిన ఆయన ఇంకను ఆయన కనిపెడుతూ ఉంటాడండి. ఆయన తండ్రి కదండి. పిల్లలు వెళ్ళిపోతే కనిపెట్టరా? పిల్లలు బయటకు వెళితే ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడరా? కనుక దేవుడు కూడా అంతేనండి. మనతో ఎప్పుడు దేవుడు ఉంటాడు, మన కొరకు ఎప్పుడు దేవుడు ఎదురు చూస్తాడు. ఆయన కోపంలో కొన్ని విషయాలు చెప్పినా ఆయన మనసులో ఏమనుకున్నాడో కూడా అది కూడా ఆయన చెప్పాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, లేఖనాల పరిశోధనలో ఆయన మనస్సు నువ్వు అర్థం చేసుకోవాలి. బోధకుడు కొన్ని సందర్భాలలో నిన్ను కొన్ని మాటలు అన్నప్పుడు, ఒక బోధకుడన్నా, ఒక తల్లి అన్నా, ఒక తండ్రి అన్నా, ఒక ఉద్యోగంలో ఉన్న ఒక అధికారి అన్నా, ఎవరు ఏమన్నా నువ్వు అర్థం చేసుకోవాలి. కోపంతో అన్నాడని. కీర్తన గ్రంథము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూడండి, బాగుంటుంది. ఒక ఉదాహరణ. ఏలువాడు నీ మీద కోపపడ్డాడు అనుకో, నీ ఉద్యోగములో నుండి తొలగిపోకము. ఏమండి, ఇక నేను ఉద్యోగం చేయను, మీ దగ్గర చేయను, పోండి. అంతేనా? మా దగ్గర నుండి కొంతమంది అలాగే పోయారు. మీ బీఓకి నమస్కారం అని పోయారు. చాలామంది అలాగే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ మా మీద చెప్తారు. ఈ బ్యాచ్ ఎల్లడ బ్యాచ్ అంటే వెళ్ళిపోయినోడు సరిగ్గా మాకే ముట్టిస్తాడు. ఏంటి ఇన్ని సంవత్సరాల దగ్గర వరకు నేను అక్కడ ఉన్నానండి, ఏం చేశారండి, నాకేం చేశారు? నేను ఉదయాన్నే లేచి అన్ని పనులు చేస్తున్నా. ఏమన్నాడు చెప్పబాబు? మళ్ళీ ఇతను సాక్ష్యం ఒకటి చూసారా? కోపంతో ప్రమాణం చేశాడనే సంగతి మర్చిపోయాడు సబ్జెక్ట్ అయ్యగారు. ఇది కోపంతో అనాలని అనరు. నిజమైన దైవజనుడు, దేవుని ఆత్మ ఉన్న దైవజనుడు, దేవుని మనసు తెలుసుకున్నటువంటి దైవజనుడు అనాలని అనడు, కోపంతో అంటాడు. అది మనం అర్థం చేసుకోవాలి.
ఇది బైబిల్ తెలిస్తే కానీ నీకు అర్థమవుతుంది. ఇది బైబిల్ తెలిసిపోయింది అనుకో, ఎవరు ఏమన్నా నోరు మూసుకొని ఉంటావు. ఇది బైబిల్ పరిశోధన అంటే ఇది. లేఖనాలు పరిశోధించాలి. అందులో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏమి రాయాలనుకుంటున్నాడో, నువ్వేమి నేర్చుకోవాలో ఇదంతా దేవుడు చెబుతూ ఉంటాడు. ఇది నువ్వు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సామాన్యులకు ఇది అర్థమవుదు. ఓర్చుకో. ఆ కిందనదే ఉంటాడు. ఆ విషయం చెప్పి ఉదాహరణ, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయును. గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయును. ఘోరమైనటువంటి ఒక కార్యక్రమం జరగకుండా ఉండాలి అనుకుంటే నువ్వు ఓర్చుకోవాలి. బైబిల్లో నేను నేర్చుకున్నది ఓర్పును, సహనమును, దీర్ఘశాంతమును. ఈ 3 మీరు ప్రాక్టీస్ చేస్తే పక్కా మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. నేను కొన్ని సంవత్సరాలుగా, సుమారు 15 సంవత్సరాలుగా ప్రాక్టీస్ 17 సంవత్సరాలు. నాకు ముందు పిచ్చెక్కిపోయేది, నాకు కోపం వచ్చేసేది, నాకు అర్థమయ్యేది కాదు. చివరికి ఏంటి తండ్రి, ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఏంటి అని అనుకునేవాడిని. ఆ తర్వాత దేవుడు నాకు చెప్పేశాడు, ఇవన్నీ నాయన, ఓర్పును, సహనమును, దీర్ఘశాంతమును, దయాళుత్వమును, మంచితనమును, ఇవన్నీ నువ్వు ఏం చేయాలి? ధరించుకోవాలి. ధరించుకో. ఒక చెట్టుకు ఒక యాపిల్, ఒక చెట్టుకు ఒక మామిడి పండు, ఒక చెట్టుకు ఒక చింతకాయ, ఒక చెట్టుకు ఒక బత్తాయి. ప్రపంచములో ఒక చెట్టుకు ఒక రకమైనది ఒకటే కాస్తే దేవుడు అన్నాడు, నాయన 9 రకాలు కాయలరా జాన్సన్ విక్టర్, నువ్వు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఆ చెట్టులో ఒక కాపు, ఒక కాయ, ఒక రుచిది, ఒక మామిడికాయ కాదు. ఎన్ని కావాలి? 9. అదే చెప్తారు కదండి పిల్లలు. ఆత్మఫలాలు ఏంటవి? 9. అంటే లోకంలో ఉన్న చెట్లు ఒక ఫలమే కాస్తే నువ్వు 9 ఫలాలు కాయలు. ఎందుకంటే వాటికంటే బహు శ్రేష్ఠులు కనుక. కనీసం ఉండాలి కదా, వెరైటీ ఉండాలి కదా. మరి నీ దగ్గర ఎప్పుడు ఒకటేనా? ఎప్పుడు ఒక ప్రసంగమేనా? ఎప్పుడు ఒక రుచేనా? ఒక్కొక్కప్పుడు కోప్పడాలి, ఒక్కొక్కప్పుడు ప్రేమగా చెప్పాలి, ఒక్కొక్కప్పుడు రకరకాలుగా నువ్వు బోధ చక్కగా సత్యవాక్యం విభజించి ఆ ఆత్మ ఫలాలను నువ్వు ప్రజలకు అందించాలి. ఇవన్నీ అందించాలంటే నీకు ముందు బైబిల్ తెలియాలి. ఇవన్నీ నువ్వు గైకొనాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను కోపముతో ప్రమాణం చేశాను, అలా చేశానని నేను చెప్పాను కదా మీకు. నువ్వు కూడా కోపపడుతున్నావు. నువ్వు కోపపడినప్పుడు నీ కోపం ఏంటి అవ్వాలో తెలుసా? నీ కోపం ఎంతవరకు ఉండాలో తెలుసా? సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పటికి, సాయంత్రం 6 గంటల కల్లా నీ కోపము పోవాలి నీలో నుండి. ఎఫ్సీ పత్రిక 4:26. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించి వరకు మీ కోపమును నిలిచి ఉండకూడదు. సాయంత్రం 6 అయ్యేసరికి నవ్వుముఖం రావాలి, రాకపోయినా పెట్టాలి. అంతేనా? సాయంత్రం అవుతుంది, అమ్మబాబు సాయంత్రం అయిపోతుంది, సాయంత్రం అయిపోయింది కదా. నీకేం చెప్తుంది సాయంత్రం? ముఖం మార్చు అంటుంది. నవ్వుముఖం.
తెల్లవారి ఒక పువ్వు ఎలాగైతే మొగ్గ పువ్వుగా విడిపోతూ ఉంటుందో అలా నువ్వు సాయంత్రం అయిపోయేసరికి నీ ముఖంలో నవ్వు చూడాలి. నీ భర్త ముఖంలో నవ్వు, నీ ముఖంలో నవ్వు, నీ పిల్లల ముఖంలో నవ్వు. ఎందుకంటే దేవుడు కోపాన్ని సాయంత్రం 6 అయ్యేసరికల్లా తీసుకోండి. ఒకవేళ 7 ఉంచుకున్నావా, 8 ఉంచుకున్నావా, 9 ఉంచుకున్నావా, ఇక అది పెరిగిందా? రాత్రి 10, 11, 12, 12:30, 1 గంట అంతే. మరీ ప్లాన్ చేసావు, వీడిని చంపేస్తాను, నరికేస్తాను, ఇంక వీడిని ఉండడు, ఇంక వీడి నన్ను ఎంత మాట అంటాడా, ఎంత అన్యాయం చేస్తాడు, ఎంత మోసగాడా. పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. కోపము మానుము, కోపపడుడి. పాపము చేసే కోపము కాకూడదది. పాపము చేసే కోపము కాకూడదది. ఏదో మమ్మల్ని సరదాగా అనాలి, ఉత్తినే అలా అంటుండాల. అంటే ప్రియులరా, నువ్వే కోపపడినప్పుడు నీ కోపాన్ని ఆపుకోమని చెప్పినటువంటి దేవుడు ఆయన కూడా అంటున్నాడు, నేను కూడా కోపపడతాను. ఆ కోపపడినటువంటి నేను ప్రతిదినము కోపపడు దేవుడను. ఇంత కోపముతో ఉన్నటువంటి నేనేం చేస్తానో తెలుసా? కోపం మానుకోమని నీకు చెప్పాను కదా, టైమింగు నా టైం చెప్తాను చూడండి అన్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము, మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుడు అంటున్నాడు, నాయనా ఇక నేను ఆపేసుకుంటాను, నాకు ఇక కోపము సమాప్తం. మీ కోపము సాయంత్రము 6 అయ్యేసరికి సమాప్తం అయిపోవాలి. నా కోపము ఈ 7 తెగుళ్ళు పూర్తయిపోగానే, ఆ 7 తెగుళ్ళు పూర్తవటం, యేసును పంపించటం, ఈ భూమి మీద ఉన్న నీతిమంతులు నా దగ్గరకు తీసుకొని వెళ్ళిపోవటం, ఆ దెబ్బతో ఇక నా కోపమంతా సమాప్తం. కోపముతో నేను ప్రమాణము చేసి ప్రతిదినము కోపపడినటువంటి దేవుడినైన నేను కూడా కోపము అమ్మానుకుంటాను. కోపము ఇక సమాప్తం. సమాప్తం అంటే ఎండ్. కోపము సమాప్తం. ఎప్పటితో? నువ్వు ఏ రోజైనా అయితే పరలోకానికి యేసు ప్రభువు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోతావో ఆ రోజుతో ఇక దేవునిలో కోపమే చూడమట. ఏమి రాసేటండి ఆయన. పరలోకంలో ఇంకెందుకండి కోపం? దేనికి కోపపడాలి దేవుడు? పరలోకంలో దేవుడు ఎందుకు కోపపడాలి? ఏం తప్పు జరుగుతుందని. ఇక్కడ చేసినవి, ఇక్కడ జరిగినవి సరిపోలేదా? అందుకే దేవుడు అన్నాడు, నాయనా మీరు వస్తారు కదరా, ఆ రోజుతో ఇక నేను నా కోపాన్ని నేనేం చేస్తానో తెలుసా? ఇవే కడవరి తెగుళ్ళు, దీనితో దేవుని కోపము సమాప్తము. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు కోపపడ్డాడు అనుకోండి, ఏమనుకుంటాం? ప్రేమామయుడు ప్రేమామయుడు అంటారే కానీ ఏ రాంబాబు కోపిష్టి. ఎందుకండి ఆయన కోపిష్టి? నువ్వు భూమి మీద ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, కడవరి తెగుళ్ళు జరగనంత వరకు దేవుడు కోపపడతాడేమో. నువ్వు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే,
ఇక కోపము సమాప్తం. ఆయన ముఖంలో ఇక కోపమే ఉండదు. తన పిల్లలతో ఆనందంతో ఎన్నో సంవత్సరాలుగా మీరు అక్కడ ఉండిపోయి ఈరోజు మీరు నా దగ్గరకు వచ్చారు కదా, వచ్చినటువంటి మీ అందరితో కూడా నేను ప్రేమగా, తండ్రిగా, సంతోషంగా, ఆనందంగా నా ప్రేమను చూసి నా ముఖమును మీరు దర్శించాలి, ముఖ దర్శనము చేయాలి. నాలో కోపం ఉందేమో మీరు చూసుకోవాలి. నా ముఖంలో మీకు ఆనందం కనిపిస్తే ఇంత మంచి తండ్రి, ఇంత మంచి ప్రేమమేడ దేవుడు ప్రేమయ్య ఉన్నాడా? పిల్లరా, ప్రేమగుంటేనే కదండి మన దగ్గరికి ఎవరైనా వస్తారు. ప్రేమ ఉంటేనే కదండి పిల్లలు మన దగ్గరకు వస్తారు. ఏ పిల్లలైనా మనం రా నాన్న బాగున్నావా, నా అమ్మే, నా బుజ్జే, నా తండ్రి, రామ్మా ఇదిగో అన్నాం అనుకోండి, వాళ్ళు వస్తారు. ముందే హాయ్ సరికొచ్చు అన్నాం అనుకో, బాబు అస్సలు ఇడి దగ్గర రాకూడదు అనుకో పారిపోతుంటారు. ఆ పారిపోయి కుర్చీలు పక్కన దాగోవడం, అవతల గదులు దాగోవడం. ఎందుకంటే వీడు కోపిష్టి. వద్దామనుకున్నాడు కూడాను అని అంటాడు. కానీ దేవుడండి పరలోకం వెళ్తే ఎలా ఉంటుందండి? నేను అదే ఆలోచిస్తున్నాను. ఆయన అక్కడ కూడా కోపం పడతాడా? ఆయన అక్కడ ఎలా ఉంటారు? కోపం మీద రీసెర్చ్ చేస్తే తేలిన ఫలితార్థం ఇది. కోపం గురించిన టెస్టులు ఇవి. ఇవన్నీ బైబిల్లో దేవుడు రాయించినవి. పిల్లరా, మన తండ్రి ఎంత మంచివాడండి. మన మీద కోపంతోనే అంటాడట. కోపంతోనే అంటున్నాను నీకు, కోపంతో ఈ పండు తిని తినమని నిశ్చయముగా చచ్చెదరు. వెంటనే చచ్చిపోయేటి. మళ్ళీ చాలా కాలం ఉన్నారు. ఆ చాలా కాలం వెళ్ళిన తరువాత మళ్ళీ వాళ్ళిద్దరికి పరదేశు. చూడండి, ఒక తండ్రిగా ఇలాంటి తండ్రిని మీరు ఎప్పుడైనా అనుభవించారా? ఇలాంటి తండ్రి గురించి ఆలోచించారా? బైబిల్ చదివి నా తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడా అని నిజంగా ఆయన్ని చూడాలి, నేను ఎలాగైనా వెళ్ళాలి, ఎవరు ఏమన్నా ఏమనుకున్నా దేవుడు గురించైనా సరే నేను ఓర్చుకోవాలి అని ఎవరు ఓర్చుకుంటారు? ఈ పాఠంలో నువ్వేం నేర్చుకోవాలో తెలుసా? కోపంతో ఏదో అనేశాడు. కోపంలో ఈమె ఒక మాట అన్నది. కోపంలో ఇతను నా గురించి ఇలాంటి మాట్లాడాడు. కొన్ని ఏదో కోపం వచ్చింది, కోపంతో అన్నాడు అని అనుకున్నావు అనుకో, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎన్ని చెప్పానండి మీకు తెలియదండి అన్నామనుకో, ఇది ఎయిడ్స్, ఇది కాలిపోయింది. ఇంకా నీకు వాక్యం కూడా నీకు పని చేయదు. దెయ్యం అంటది అలాగా. జాన్సన్ విక్టర్ అలాగే చెప్తాడు, కానీ కోపం అస్సలు తగ్గేదే లేదు అంటది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు కోపముతో ప్రమాణం చేశాడు ఆయన, కానీ ఆయన తప్పు చేయలేదు. కానీ కోపంతో ప్రమాణం చేసింది దేవుడైతే, కోపంతో హత్య చేసింది మానవుడు. నువ్వు కోపంతో హత్య చేసేస్తావు. మీ జీవితంలో చెయ్యకూడదు, వెరీ సీరియస్లీ మర్డర్. నువ్వెప్పుడు మర్డర్ చేయకూడదు. ఎందుకంటే నరహత్యకు దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. నరహత్య చేయవద్దు, విమర్శకులోనవుతారు. భార్యని చంపేయడం, పిల్లల్ని చంపేయటం, నీ పగ తీర్చుకోవడానికి రహస్యంగా చంపేసి ఎవ్వరికీ తెలియదన్నట్టు కయ్యిన్లా నక్కేయడం. దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? నీవు చేసినది ఏమిటి అని అడుగుతాడు. ఆ రోజు వెంటనే అడిగాడు, నిన్ను లేటుగా అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పగలవు? నువ్వు తప్పు చేయలేదా? నువ్వు ఎవరినో అనలేదా? నువ్వు అందరినీ అనొచ్చు కానీ నిన్నెవరు అనకూడదా? నువ్వు అందరి మీద కోపపడవచ్చు కానీ నీ మీద మరొకరు కోపపడకూడదా? అందుకే దేవుడు అన్నాడు, కోపము
ఎంతోమంది ఇది చూపిస్తారు, కోపంతో ప్రమాణం చేసేస్తారు. అది కోపంలో అన్నది. డైరెక్టర్ గారు ఇక్కడ ఉంటే బాగున్నాం, ఆయనే నవ్వుకున్నాం. ఆయన ఎవరో నాయన ఇంక వీడికి నేను క్షమాపణ ఇవ్వను, ఇంక వీడిని అసలు రానివ్వను, ఇలాగ అంటుంటారు. నేను మధ్యలో మనసులో ఏమనకూడదు కదండి, నేను నవ్వుకుంటుంటాను మనసులోని, ఉత్తినేనని. ఎందుకంటే మళ్ళీ అతను రాగానే ఏమైనా వచ్చావా, ఇప్పుడే కదా అనేసారు, ఎందుకు మరి ఇలాగ అనుకుంటున్నాం. ఇది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఎందుకు ఒక మనిషిలో ఇలా జరుగుతూ ఉంటుందని రీసెర్చ్ చేస్తే ఇది దేవునిలో ఉందని నాకు తెలిసింది. ఇది దేవునిలో, దేవుడు కోపంతోనే ప్రమాణం చేశానని ఆయన రాశాడు అంటే, ప్రియమైన దేవుని పిల్లరా మీరు అర్థం చేసుకోండి. పిల్లరా, మనల్ని నడిపించేవారు మన మీద కోప్పడాలి, మనల్ని పెంచినటువంటి వారు మన మీద కోపపడాలి. వాళ్ళు కోపపడినా నువ్వు కోపంతో ఏదో ఒక మాట అన్నారని సహించుకోవాలి. సహించిన వారిని ధన్యులంటున్నాము, సహనాన్ని కలిగి ఉన్నామా? అంతే కదండి. సహించిన వారిని ఏమంటాం? ధన్యులు అంటున్నాము. యోబు సహనమును ఎక్కడన్నా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11, సహించిన వారిని ధన్యులు అనుకొంచున్నాము కదా. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, అది ఆయన ఎంతో జాలి కనికరము. మీరు తెలుసుకున్నారు, యోబు గురించి తెలుసుకున్నారు కదా. దేవుడు దీర్ఘశాంతుడు అని తెలుసుకున్నారు కదా. వాళ్ళ గురించి నువ్వు తెలుసుకుంటే వాళ్ళు దీర్ఘశాంతము కలిగి ఉన్నారని నీకు ఒకవేళ అర్థమైపోతే నువ్వు కూడా ఏం చేయాలి? సహించుకో. సహించుకున్న వారే ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సహించిన వారు ధన్యులు. పిల్లరా, మనం సహించుకుంటేనే ఏకమై ఉంటాము. మనము సహించుకుంటేనే ఒకరు అన్న మాటలు పట్టించుకో. ఓన్లండి ఏదో అయిందండి, అదేం లేదండి. పిల్లరా, కొంతమంది సహించుకోలేక వెళ్ళిపోతుంటారు, సహనము లేక విడిపోతూ ఉంటారు, ఓర్పు లేక దీర్ఘశాంతము లేక ఇక ఎన్నడూ ఒకరితో ఒకరు కలవరు. అలాగా కలవకుండా నీవు సంఘము నుండి విడిపోతే వంశావళికే దూరం అయిపోతావు. నిన్ను దయ్యం తీసుకెళ్ళిపోతుంది. నీకు ఆ సంగతి తెలీదు. తీసుకెళ్ళిపోతుంది నిన్ను. పిల్లరా, సహనం కలిగి ఉండండి, ఓర్చుకోండి. కోపపడినా పాపము చేయకండి. ఎదుటి వ్యక్తి కోపంతో ఒక మాట అన్నా తగ్గించుకోండి. క్రైస్తవ జీవితాన్ని ఇలా ప్రేమతో నడిపించండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీరు రాసినటువంటి మాటలు ఆలోచిస్తుంటే మీరు ఎందుకు, ఎప్పుడు, ఎందుచేత కోప్పడ్డారో, ఆ కోపము వెనుక ఏముందో, ఎంత ఆలోచన ఉందో, ఎంత దీర్ఘశాంతం ఉందో. మీ కోపము వెనుక ఇన్ని సంవత్సరాల దీర్ఘశాంతము ఉంటే మా కోపము వెనుక కూడా ఉండాలి అని చెప్తున్నారు. కోపపడమన్నారు కానీ పాపం ఉండకూడదు అన్నారు. ఎంత బాగా చెప్తున్నారు తండ్రి. మీ పిల్లలు మీ మాటలు వింటున్నారు. ఇవి ఆలోచించుకొని మరణించినంత వరకు వీరి మదిలో పెట్టుకొని
మీకు తగినట్టు నడుచుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.